అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ఈరోజు ధనుర్మాసం తిరుప్పావై 17వ పాసురం అనుసంధానం చేసుకుని భావం తెలుసుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరుణ్ సెయ్యం எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரமூடு அறுத்து ஓங்கி உலகு அளந்தா ஒம்பர்கோமானே உலங்காதெழுந்திராய் செம்பன் கதலடி செல்வா பலதேவா ஒம்பியும் நீயும் உறங்கு ஏலோரன் பாவாய். నిన్నటి పాసురంలో మన గోపబాలికలు గోదా అంతా కలిసి ద్వారపాలకొన్ని భవన పాలకొన్ని నందగోప భవనానికి చేరి లోనికి పంపమని వేడుకొనట జరిగినది. అలా ప్రార్థించి వారి అనుమతిని పొందగా ద్వారపాలకుడు తలుపు తెరిచి లోనికి పంపగా గోపికలందరినూ నందగోప భవనం లోపలికి ప్రవేశించారు. నందగోపుడు, యశోద, బలరాముడు, కృష్ణుడు అందరూ వరుసగా శయనించి ఉన్నారు. వారిని ఈ రకముగా మేల్కొల్పుతున్నారు మనవారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి ఆపదలు కలిగించురో, లేదా గోపికలు వచ్చి ఎక్కడ కృష్ణుణ్ణి ఎత్తుకుపోదురో అని భయపడి ముందు జాగ్రత్తతో మొదట నందుడు శయనించి ఉన్నాడట. లేక లభించిన కృష్ణుణ్ణి వీడలేక తన పక్కనే శయనింప చేసుకుని యశోద శయనించి ఉన్నదట. చివర మన బలరాముడు శయనించి ఉన్నాడట. గోపికలు వీళ్ళని ఒక్కొక్కరినే నిద్ర లేపుతున్నారట. అమ్మవారి ద్వారా నారాయణుని ఆశ్రయించుటకు ముందుగా గురుపరంపర అయిన గోపికలను మేల్కొల్పుటచే ఆచార్యకులమునకు చేరు అర్హత లభించినదట మన గోపబాలికలకు. ఆచార్యకులమనిన ఇక్కడ నందగోప భవనము. నందుని ఆశ్రయించి వారి ద్వారా తిరుమంత్రం పొంది భగవానుని తెలుసుకొనిటియే వీరి జీవిత లక్ష్యమట. భవన పాలకుణ్ణి, ద్వారపాలకుణ్ణి ప్రార్థించుటతో మనస్సు, బుద్ధి అహంకారరహిత స్థితి యందు ఉంటుందిట. ఇక్కడ గోపికలు నందుడిని, యశోదను, బలరాముణ్ణి, శ్రీకృష్ణుడను కూడా దర్శించుకొనట జరిగినది. గోపికలందరూ ఈ రకంగా వారందరినీ మేల్కొల్పుచున్నారట. ధర్మబుద్ధితో వస్త్రములు కావాలనన్న వారికి వస్త్రములు, మంచినీరు కావాలనన్న వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ఫలితం ఆశింపక ధర్మబుద్ధితో దయతో దానము చేయు ఓ నందగోపాల, మా స్వామి మేల్కొను తండ్రి అని నందుణ్ణి మేల్కొల్పారట. సుకుమారములకు శరీరము గల దానివి, స్త్రీలందరిలో ఎంతో ముఖ్యమైన దానివి, గొల్ల కులమునకు మంగళదీపము వంటి దానివి, మాకు స్వామిని అయినా ఓ యశోదమ్మ మేల్కొనుము తల్లి అని యశోదని నిద్ర నుంచి మేల్కొల్పుతున్నారట. ఆకాశము మధ్య భాగమున చీల్చుకుని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన ఓ త్రివిక్రమ, నిత్యసూరులకు నాయకుడా, నిద్రింపక మేలుకొనవయ్యా అని మన గోపికలు ప్రార్థించినా కూడా మన శ్రీకృష్ణుడు ఉలకక పలుకక యుండుటచే అతని అన్నగారైన బలరాముణ్ణి నిద్ర నుంచి మేలుకొల్పుతున్నారట మన గోపబాలికలు. స్వచ్ఛమైన మేలిమి బంగారంతో చేయబడిన కడేము కాలికి ధరించిన బలరామ, నీవు నీ తమ్ముడును మేల్కొని మాపై దయ చూపుము. నీవు తల్లిదండ్రి అనుమతి లేనిదే లేవము, మీరు తల్లిదండ్రుల అనుమతి లేనిదే లేవము అంటారేమో అని ముందుగా నీ తల్లిదండ్రుల అనుమతి పొందే వచ్చి మిమ్ములను నిద్ర నుంచి మేల్కొల్పుతున్నాము అని గోపికలు నందుని, యశోదను, కృష్ణుడను, బలరాముణ్ణి వరుస క్రమమున నిద్ర నుంచి మేల్కొల్పుతున్నారట. ఆ రకంగా వారి కృపను కూడా వేడుకుంటున్నారట వీరు ఈ పాసురములో. ఆండాళ్ దివ్య తిరువిడగలే శరణం. ధన్యవాదాలు.